హరికృష్ణ ప్రభు హరికృష్ణ ప్రభు ధన్వత్ ప్రణామ్. వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది మాతాజీ గారు. ఓకే ప్రభు. ప్రభు క్రౌడ్ లో రికార్డ్ చేయండి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 37 నుండి 38 శ్లోకాలు చర్చించుకుందామండి. 1వ అధ్యాయము 37, 38 శ్లోకాలు. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయితే గిరం యత్కృపాకరం తమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. హరి ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త వృంద కీ జయ. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ శిల ప్రపాద్ కీ శిల గురుదేవ్ కీ జయ. తాయ గౌర పరిమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత క్లాస్కి కృష్ణ కథ చర్చించుకోబోతున్నాము. 37 నుంచి 38 శ్లోకాలు 1వ అధ్యాయంలో. ముందుగా శ్లోకాన్ని ఒకసారి చూసుకుందాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యతి జనార్దనః. ఓకే, లక్ష్మీ మాతాజీ శ్లోకం చదువుతారండి? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. 1వ అధ్యాయము 37, 38 శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనువాదం చదవాలండి? జననీ మాతాజీ అనువాదం చదవండి ఒకసారి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారంలో గాని బంధువులతో గాని కలహించుటలో గాని దోషమును చూడలేకున్నను వంశనాశములో దోషమును చూడగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమున నియుక్తులము కావలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, రూపా సత్యభామ మాతాజీ గారు భాష్యానుసార చదువు కూడా. ఓకే, అందుబాటులో లేరు. ఇంకా ఎవరైనా చదువుతారండి? హ్యాండ్ రైజ్ చేసి చదవాలి ప్రభుజీ. చదవమంటారండి? హరే కృష్ణ. ఎవరండి? నేను లక్ష్మీ నాగేశ్వర. చదవండి మాత. భాష్యమే కదా ప్రభు. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జోదమాడుటకు గాని నిరాకరింపరాదు. కావున ఇట్టి నియమము ననుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భముగా అట్టి సవాలు వలన కలిగేటి ప్రభావములను ప్రతిపక్షము వారు గుర్తింప లేకున్నారని అర్జునుడు భావించెను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటకే ప్రతిపక్షము వారి ఆ సవాలును అంగీకరింప లేకపోయెను.
ఫలితము మంచిదైనచో నియమములను ఖచ్చితముగా పాటింపవచ్చును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టుబడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఇక్కడ మనం ఒకసారి ముందు శ్లోకంలో కూడా చూసుకుందాం ఏం జరుగుతుందో. పాపమేవాస ఏదస్మాన్ హత్తై అతతాయనః తస్మన్నాభావయం హస్తం దాతరాష్ట్రాన్ సబంధవాన్ స్వజనం హి కథా హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్ర పుత్రుల్ని మా మిత్రులు సంహరించుటకు మాకు ఉచితము కాదు లక్ష్మీపతి. ఓ శ్రీకృష్ణ, స్వజనము చంపుట చేత మాకు లాభమేమిటి? అట్టి కార్యం వల్ల మేము ఇటు సుఖం పొందగలము. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుపాద వారు చాలా చక్కని భాష్యాన్ని మిగతా గ్రంథాల నుంచి కూడా భాష్యాన్ని మనకి ఇచ్చారు చక్కగా మనకి. అయితే అర్జునుడు యుద్ధం చేయను అనటానికి ప్రధానంగా మనకి 4 కారణాలు ఉన్నాయి. నేను ఒక 5 కారణాలు ముఖ్యంగా చెప్తున్నారు. ఏంటంటే, ఒకటి ప్రధానమైన కారణం కరుణ చూపించటం. రెండవది ఆయన తన పాపం యొక్క ప్రతిచర్యలకి భయపడతాం, పాపం జరుగుతుందేమో అని చెప్పేసి తన బంధుమిత్రుల పట్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క పిండ ప్రధానాలు ఆగిపోతాయేమో, కులక్షయం జరుగుతుంది. తర్వాత అతను మొత్తం శరీరం అంతా కంపనాలు జరగటం. ఈ విధంగా ఇంకోటి ఏది కరెక్ట్ అని చెప్పేసి నిర్ణయం తీసుకోలేకపోవటం, అనిశ్చయంతో ఉండటం అని చెప్పేసి మనకి చూస్తున్నాం. ఈ 38 శ్లోకాల వరకు ఈ భాగంలో ఏంటంటే, ఈ ముఖ్యంగా ఈ కొన్ని వాదనలు చేస్తున్నాడు. ఏదైతే కులక్షయం జరుగుతుందని చెప్పేసి, పాపానికి హేతు అవుతుందని చెప్పేసి ఇలాగ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. ముందు శ్లోకంలోనూ లక్ష్మీపతి అని సంబోధించాడు భగవంతుణ్ణి. ఈ యొక్క శ్లోకంలో జనార్దన అనే పదాన్ని అనుకుంటారు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, ఏదైతే హరే కృష్ణ, అక్కడ ఏమంటున్నారంటే, భాష్యంలో ఒక పదాన్ని ప్రభుపాద వారు ఇక్కడ ఇచ్చారు చక్కగా. ఏమంటే, ఎవరైతే ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియ యుద్ధం చేయటానికి కానీ జోదం ఆడటానికి నిరాకరించరాదు. ఇది ఒక నియమం ఉంది. అంటే ప్రతి ఒక్క వర్ణాశ్రమంలో ఒక్కో దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది అనమాట. చాలా మంది అనుకుంటారు కదా, మరి ఎందుకు ఈయన జోదం ఆడటానికి వెళ్ళాడు, జోదం ఆడకుండా ఉండాల్సింది కదా అని చెప్పేసి ఆయన అడుగుతుంటాడు అన్నమాట. చాలా మంది అంటుంటారు, ధర్మరాజుని అంటుంటారు అన్నమాట. ఏంటి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకసారి పాండవుల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఏదైతే రాజసూయ యాగం జరిగిన తర్వాత ఆయన చాలా అవమానపడ్డాడు. ఏ విధంగా వీళ్ళని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈయన శకుని ఒక ప్లాన్ చేశాడు అనమాట. ఏంటంటే, మనము యుద్ధం చేయాలంటే వాళ్ళ రాజ్యాన్ని తీసుకోవాలంటే యుద్ధంతోనే అవసరం లేదు. మనం చతురంగ బలాలు వీటన్ని వెళ్ళి చాలా చేయాల్సిన ఖర్చు అవుతుంది, చాలా అవుతుంది. జూదం ద్వారా మనం ఓడించవచ్చు అని చెప్పేసి నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన్ని వెళ్ళి జూదానికి ఆహ్వానం పంపిస్తారు అనమాట. అప్పుడు విదురుడు వెళ్ళవలసి వస్తుంది. విదురుడు ఎందుకు వెళ్ళాడంటే, విదురుడు ఆయన యొక్క మంత్రి. రాజుగారు అప్పుడు చెప్తాడు, ఏమని అంటాడంటే, ధృతరాష్ట్రుడా, ఓ రాజా, నువ్వు గనక నీ వంశనాశనాన్ని కోరుకుంటున్నావు అనుకుంటే నేను వెళ్తాను అంటాడు. వెళ్ళమని అంటాడు అనమాట. అంటే ఆ ధృతరాష్ట్రుడు కూడా చాలా వీళ్ళని ఎలాగా మొత్తం లోపరుచుకోవాలనే ఉన్నాడనమాట ఆయన. సరే, ఇక భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా జరుగుతోంది, మీరన్నా చెప్పండి అని చెప్పేసి. మరి నువ్వు ఆపచ్చు కదా అంటే విదురుడు అంటాడు, అప్పుడు చెప్తాను విదురుడు, ఎప్పుడైనా సరే క్షత్రియులని యుద్ధం చేయటానికి కానీ జూదం ఆడటానికి కానీ మనం పిలిస్తే వాళ్ళు రాకుండా ఉండడానికి అవకాశం లేదు. అందుకనే శకుని తన జీవితంలో అత్యంత దుర్మార్గమైన దీనికి తిరుగులేని ఎత్తివేశాడు. దీని దగ్గర మనకి తిరుగులేని బాణం మన దగ్గర కూడా లేదు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే, ఏదో ఒక వినాశం జరగాల్సిందని చెప్పేసి వెళ్ళి, మరి అక్కడ ఏం చెప్తాడంటే, ఇలా మీ పెదనాన్నగారు రమ్మన్నారు అని చెప్పినప్పుడు అతను ఖచ్చితంగా వస్తాను అని చెప్తారన్నమాట. ఎందుకంటే
అక్కడ రావద్దని చెప్పడు. విదుడు నువ్వు రామాక ఆయన అని చెప్పడు. ఎందుకంటే తన యొక్క కర్తవ్యాన్ని తను చెప్తారన్నమాట. ఎందుకంటే క్షత్రియులుగా వీళ్ళందరూ తెలుసు ఏం కర్తవ్యం వీళ్ళని చెప్పేసి. అందుకే యుద్ధానికి కానీ జూదానికి కానీ పిలిచినప్పుడు రాకుండా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా అతను వస్తాడనమాట. వచ్చి ఈ యొక్క మొత్తం జరిగిందనమాట. అందుకని ఈ నియమానుసారంగా అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించరాదు. అందుకనగా అతడు దుర్యోధన పక్షంలో యుద్ధం చేయడానికి ఆహ్వానించాడు అనమాట. అందువల్ల అయితే ఈ జూతానికి కానీ పిలవటం వల్ల వచ్చే చర్యలని వాళ్ళు గమనించటం లేదు. ఎవరు దుర్యోధన పక్షం వాళ్ళు ఎవరు కూడా ఎంత వినాశం జరిగిద్ది, ఎంతగాడికి వాళ్ళని లాగేసుకోవాలని చూస్తున్నారే కానీ ఎంత వినాశం జరిగిద్ది అనేది వాళ్ళు చూసుకోలేదని చెప్పేసి ఇక్కడ అన్నమాట. అయితే ఇక్కడ నేను యుద్ధం చెయ్యను అనటానికి ముందు చూసుకున్నాం. నేను యుద్ధం చేయను కొన్ని కారణాలు చెప్పాను. కొన్ని కారణాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే అర్జునుడు ముఖ్యంగా మనం చూసిన మొట్టమొదటి కారణమే కరుణ చూపించడం. అంటే ఆయన పిరికివాడు కాదు, సాధు స్వభావం కలిగిన వాడు అనమాట. చాలా సాధు స్వభావం కలిగిన వాడు, చాలా భక్తుడు, మంచి భక్తుడు ఆయన. అయితే మనకి ఏ విషయాన్నైనా మనము మనకి ప్రపాద్ వారు చాలా చెప్తారనమాట. మనం ఏదైనా ఒక విషయాన్ని రూఢీపరచుకోవాలంటే 3 ముఖ్యంగా ఉండాలి: గురువు, సాధువు, శాస్త్రము. ఈ ఏం చెప్తుందో దాన్ని మనం పాటించాలి. ఈ 3 పరిగణలో తీసుకోవాలి అని చెప్పేసి మనకు చెప్తుంటారు అనమాట. అర్జునుడు ఇక్కడ యుద్ధం చెయ్యను అనటానికి రెండిటిని ఆయన తీసుకుంటున్నారు. ఒకటేంటంటే అర్థశాస్త్రము, ధర్మశాస్త్రం అని 2 ఉంటాయి అన్నమాట. అర్థశాస్త్రం ప్రకారం ఏంటంటే ఏదైనా మనము హాని చేసిన వారిని సంహరించవచ్చు. ఇక్కడ ముందు శ్లోకంలో చూసాం అతతాయులు అని చెప్పేసి. అతతాయులు అంటే మనకు చెప్పారు ఇక్కడ 6 రకాలైన ఏదైతే వాళ్ళు చేసిన ఈ 6 రకాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అతతాయులు అంటారని చెప్పేసి చెప్తారన్నమాట. విషం పెట్టువారు. విషం ఎవరికి పెట్టారండి? ఎవరైనా చెప్తారా? భీముడికి పెడతారు ప్రభుజీ. చిన్నతనం వాళ్ళు పెడతారు. ఓకే. తర్వాత గృహానికి నిప్పు పెట్టేవాళ్ళు, వాళ్ళ గృహానికి ఎవరైనా నిప్పు పెట్టారు మాతాజీ ఎవరైనా? కౌరవులు పెడతారు. లక్క గృహం అంటే ఏంటి? ఏదైతే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ గృహానికి అన్యాయంగా నిప్పు పెడతారు. నెక్స్ట్ మారణాయుధాలతో దాడి చేయవాడు. ఎవరైనా చేశారు మారణాయుధాలతో? వీళ్ళ మీద ఎవరైనా దాడి చేశారు మారణాయుధాలతో? కౌరవులు చేస్తారు కదా ప్రభుజీ, పట్ల చిన్నతనంలోనే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు మాత? మారణాయుధాలతో ఎప్పుడు దాడి చేస్తారు? అశ్వత్థామ దాడి చేస్తారు. అశ్వత్థామ ఎప్పుడండి? యుద్ధానంతరము ఉప పాండవులను చంపడానికి. అది ఇప్పుడు మనం చెప్పుకునేది భగవద్గీత కన్నా ముందు, ఇంకా జరగలేదు కదా, యుద్ధం జరగకన్నా ముందు. యుద్ధం జరగడానికన్నా ముందు మారణాయుధాలతో దాడి జరిగిందా ఏమైనా వీళ్ళ మీద? ఓకే. ఎప్పుడు జరిగిందండి దాడి? ఎప్పుడైతే ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం జరుగుతుందో ఈ అరణ్యవాసంలో 2 సార్లు దాడి చేస్తారండి. ఒకటేంటంటే ఈ అరణ్యంలోకి వెళ్ళగానే స్టార్టింగ్ లోనే దాడి చేస్తారు ఒకసారి. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనులు అందరూ కలిసి వీళ్ళు ఇప్పుడే ఎవరి వెనకాల అండదండలు లేవు, ఇప్పుడే సంహరిద్దామని చెప్పేసి బయలుదేరుతారు. బయలుదేరే సమయంలో వ్యాసదేవుల వారు వచ్చి నువ్వు గనక ఇప్పుడు దాడి చేసావంటే నేను శాపం ఇస్తానని చెప్తే ఆ శాపాన్ని భయపడి ఆయన అవుతాడు. ఇంకోటి ఎప్పుడంటే అజ్ఞాతవాస సమయంలో ఏదైతే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బయటకు తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఈయన బృహన్నలుగా ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చినప్పుడు మారణాయుధాలతో దాడి చేస్తారు అన్నమాట. అందరు కలిసి వచ్చేసేసి అది ఒక సమయంలో అక్కడ అంత పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ మారణాయుధాలతో దాడి చేస్తారు అన్నమాట. తర్వాత అవునవును. తర్వాత సంపదని కొల్లగొట్టువారు, తర్వాత ఇతరుల భూమిని ఆక్రమించేవారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నామండి, సంపదని ఎట్లా కొల్లగొట్టారండి వాళ్ళు? వీళ్ళ రాజ్యం అంతా కాజేస్తారు కదా, జూదంలో ఓడించి కొల్లగొట్టారు కదా ప్రభు. జూదంలో మొత్తం కొల్లగొట్టేశారు. తర్వాత ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించారు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే అండి, కౌరవుల రాజ్యాన్ని పాండవులు తీసుకున్నారా, పాండవుల రాజ్యాన్ని కౌరవులు తీసుకున్నారండి? పాండవుల రాజ్యాన్ని కౌరవులు తీసుకున్నారు, ఆక్రమించారు, స్థలాన్ని ఆక్రమించేశారు. న్యాయబద్ధంగా అయితే పాండవులదే రాజ్యం అది. కానీ ఆయన ప్రతినిధిగా కూర్చోబెట్టినప్పటికి కూడా
సరే ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే సరే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆయన యువరాజుగా చేసి మళ్ళా ఇంత పెద్ద మొత్తం జరిగిన తర్వాత ఏం చేశారు, ఆయనకి కాండవ ప్రస్థాన్ని ఇచ్చారు అనమాట. అంటే ఏమీ లేని ఖాళీ స్థలాన్ని ఇచ్చారు. ఈ కాండవ ప్రస్థాన్ని వాళ్ళు ఏం చేశారు, ఇంద్రప్రస్థంగా మార్చారు. ఇంద్రప్రస్థంగా మార్చి రాజసూయగం చేసి వాళ్ళు సర్వస్వతంత్ర రాజ్యాలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ జూదం ద్వారా ఏం చేశారు, వాళ్ళ రాజ్యాన్ని మొత్తము దోచేసుకున్నారు అనమాట. అంటే ఆక్రమించారు, వాళ్ళ భూమిని మొత్తాన్ని ఆక్రమించేశారు. నెక్స్ట్ ఇతరుల భార్యలని చేపట్టేవాళ్ళు. ఎవరండి ఏదైనా చేపట్టారా? దుర్యోధనుడు ద్రౌపదీ దేవి చేపడతారు ప్రభుజీ. ద్రౌపది పట్ల అంటే అసభ్యంగా ప్రవర్తిస్తారు. అవును, అసభ్యంగా ప్రవర్తించారు. అట్లాగే ఇంకోటి కూడా ఉంది. ఇదే కాదు, మనం అర్థం చేసుకోలేదు ఇంకొకటి సంఘటన ఏం జరుగుతుందంటే, జయద్రథుడు అంటే కౌరవుల యొక్క బావగారు ఆ జయద్రథుడు ఇతను ఏం చేస్తాడంటే, వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదిని కిడ్నాప్ చేస్తాడు. ద్రౌపదిని కిడ్నాప్ చేసి ఆమెను తీసుకుని వెళ్ళి తీసుకెళ్ళబోతుంటే సొంత సిస్టర్ అవుతుంది. అయినప్పటికీ అతను విచక్షణ లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఈ సంహరించాలని చూసినప్పుడు ధర్మరాజు వద్దు వదిలిపెట్టు, ఆయన ఏదైనా సరే మన బావగారు అవుతారు అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు ఈ భీముడు కోపం పట్టలేక అతనికి పంచసోల అంటే మొత్తం గుండు ఉరికిచ్చి 5 చోట్ల జుట్టు పెట్టేసేసి వదిలిపెడతాడనమాట. ఆ విధంగా కూడా మరి అంత జరిగినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఖండించలేదు అనమాట. ఆ విధంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఇందా చెప్పుకున్నాం ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం అని చెప్పేసి. ఈ అర్థశాస్త్రం ప్రకారము వీళ్ళందరినీ సంహరించడానికి ఖచ్చితంగా హక్కు ఉంది దీనికి. ఎవరైతే ఈ విధంగా ఉంటే అసతాయిలు చంపవచ్చు అని చెప్పేసి మనకి అర్థశాస్త్రం చెప్తుంది అనమాట. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, సాధువు ఏదైతే దానికి సాధువు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఒక చిన్న వ్యక్తికి కూడా మనము హింస చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది అనమాట. అయితే ఈ రెండింటిని చూసుకున్నప్పుడు వేరే చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, అర్జునుల వారు ఈ యొక్క అర్థశాస్త్రాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని అనుగుణంగా ఎందుకంటే మనకి ఏ చేయాలన్నా సరే చర్యకు ప్రతిచర్య ఉంటుందండి. మనం ఈ విధంగా చేసినట్టయితే మన యొక్క ముక్తికి అడ్డం వస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా ఈ రెండింటిని, అంటే ఆయన ఏం చేసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది శాస్త్రం ప్రకారం చేస్తున్నాడు అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది అనమాట. అందుకని నేను చెప్పారన్నమాట, నేను ఈ విధంగా యుద్ధము నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి లాస్ట్ ఏం చెప్పాడంటే, ఇంకేం చెప్పారు, ఫలితము ప్రయోజనకరమైనప్పుడు నియమము ఖచ్చితముగా విధి అగును. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇంత పెద్ద యుద్ధం చేసినట్టయితే దీని ఫలితం ఏమవుతుంది, నాకు పాపం వస్తుంది. అందువల్ల నేను దీన్ని నేను స్వీకరించను అని చెప్తున్నాను అనమాట. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు ఎవరైనాను అట్టి నియమమును బంధించలేరు. ఇట్లా మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయరాదని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మనం కూడా చూసుకున్నట్లయితే, అంటే అంతిమ ఫలితము ఏదైనప్పటికి కూడా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి దాన్ని ఆలోచించకూడదు. ఎలాగంటే భీష్ముల వారు ఆయన ఒక ప్రతిజ్ఞ పూనాడు. ఏమనంటే 2 రకాల ప్రతిజ్ఞలు. ఒకటి ఏంటంటే ఆయన జీవితాంతం పెళ్లి చేసుకొని చెప్పాడు, అది ఓకే, అది పర్సనల్. ఒకటి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే భవిష్యత్తులో ఈ యొక్క కురు సామ్రాజ్యానికి దానికి ఎవరైతే ఉన్నారో, హరే కృష్ణ ఫోన్ తీసుకోండి, ఎవరైతే ఈ కురు సింహాసనానికి వారసులు ఉన్నారో వాళ్ళని నేను కాపాడతానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశాడు అనమాట. దానివల్ల ఎంత వినాశనం జరుగుతున్నప్పటికి కూడాను, ఎంత అన్యాయం జరుగుతున్నప్పటికి కూడాను ఆయన చేసుకున్న ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఆయన అట్లాగే ఉండిపోయాడు అనమాట. కానీ దానివల్ల వినాశం జరుగుతుందని కూడా ఆయన గమనించుకోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చెప్తాడంటే, అక్కడ ఏదైతే ఇతను కూడా వాగ్దానం చేస్తాడు భగవంతుడు కూడా, ఏమన్నా యుద్ధానికి ముందు నేను ఆయుధం పట్టను అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే యుద్ధంలో వినాశం జరుగుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, వెంటనే ఆయన ఆయుధం పట్టాడు అన్నమాట. అక్కడ 2 రకాల మెసేజ్లు వస్తాయి. ఒకటి ఏంటంటే తన భక్తుడి మాటని గౌరవిస్తాడు. రెండొకటి, నేను అధర్మం జరుగుతుంటే ఊరుకోను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కృష్ణుడు చెప్పాడు. కాబట్టి అక్కడ అధర్మానికి హాని జరుగుతుంటే నేను దానికోసం చెప్పేసి ఉండను అని చెప్పేసి కూడా అర్థం ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. అందుకని తర్వాత ఇక్కడ ఇంకొక పదం ఏంటంటే జనార్దన. జనార్దన అంటే ఎందుకు అలా పిలిచాడంటే, అయ్యా నేను ఇంతమంది సంహరించి పాపాన్ని ఎందుకు మూటగట్టుకోవాలి, కానీ నువ్వు జనార్దన అంటే జనాల్ని రక్షించేవాడివి, జనాలను శిక్షించేవాడు, అన్ని హక్కులు నీకు ఉన్నాయి, నా బదులు నువ్వే యుద్ధం చేయొచ్చు కదా నువ్వు, అప్పుడు ఆ పాపం నీకు అంటదు కదా,
అని చెప్పేసి కృష్ణుణ్ణి ఆ విధంగా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇట్లా రకరకాల కారణాల వల్ల మనకి ఈ రెండు శ్లోకాల్లో మనకి చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళకి లోభంతో చిక్కుకుపోయారు, మోహంతో చిక్కుకుపోయారు ఈ యొక్క దుర్యోధనుడు అంటే కౌరవులందరూ కూడా. కానీ నేను అలా లేను కదా, ఆ లోభంతో లేను కదా, అందుకని మరి నా బంధువుల్ని నేను ఎందుకు ఇంత జరిగిన తర్వాత సరే ఏదైనా దీనివల్ల ఏమైనా ఫలితం వస్తుందా అంటే మొత్తం నా బంధువులందరూ చనిపోతారు. చనిపోయినప్పుడు దానివల్ల నాకు ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు నేను ఎందుకు ఓర్చుకుంటే ఉత్తమం కదా నేను ఒక్కడిని అని చెప్పేసి ఆయన అర్జున్ వారు దీనికి భావిస్తూ ఉన్నారు అనమాట. అందుకని ఈ యొక్క రెండు శ్లోకాల్లో మనకి ఆ చెప్తూ ఉన్నారన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే శ్లోకంలో అడగచ్చు. ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండోత ప్రణామాలు. ఓకే అండి. హరే కృష్ణ అండి. హరే మనము కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి. మనకి ఇంకా 3 రోజుల్లో అత్యంత కృష్ణ ప్రభుజీ, గొప్ప దండవత్ ప్రణామం. దండోత్సవం. మనకి ఒక 3 రోజుల్లో గొప్ప ఉత్సవం రాబోతుంది మాతాజీ. ఏదైతే గౌర పూర్ణిమ చాలా 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 అద్భుతమైన ఫెస్టివల్. అందుకని ఈ 3 రోజుల్లో మీరు ఏదైతే నాకు బంధువుల్ని పిలవటానికి ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. ఎవరెవరిని బంధువులు పిలవాలి, ఎవరెవరు స్నేహితులు పిలవాలి, ఎవరిని మిత్రులను పిలవాలని చెప్పేసి. అలాగే ఈ గౌర పూర్ణిమ ఉత్సవానికి మీ మందిరాలకి ఎక్కడైతే ఉందో ఆ మందిరాలకి ఎవరెవరిని పిలవాలో, ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో, ఎవరైతే ఈ బద్ధ రోగాలతోటి ఈ యొక్క బాధపడుతున్నారో వారందరినీ కూడా చైతన్య మహాప్రభు కరుణని విస్తృతంగా పంచడానికి, ఎందుకు కీర్తన జరుగుతుంది, బాగా ప్రసాదం ఉంటుంది, కథ జరుగుతుంది, అన్నీ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా ఒక లిస్ట్ పెట్టుకొని అందరినీ పెట్టుకొని పిలవండి. ఎక్కడ మందిరం మీకు అందుబాటులో లేకపోతే మీ గృహంలోనే అందరిని పెట్టి ఎవరన్నా వరిష్ఠ భక్తుల్ని, సీనియర్ భక్తులను పిలిచి కీర్తన పెట్టుకోండి, కొద్దిగా ప్రసాదం అందించండి, ఉత్సవం చేయండి, మీ గృహంలోనే చేయండి. లేకపోతే మన భక్తులందరూ కలిసి సమూహంగా ఉంటే సమూహంగా చేయండి. ఈ యొక్క గౌర పూర్ణిమ ఉత్సవాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరము ఉందన్నమాట. ఎట్లాగంటే ప్రభుపాదుల వారు అమెరికాలో ఒక చిన్న ప్రోగ్రామ్ చేశారన్నమాట. అప్పుడు స్టార్టింగ్ లో ఒక 60-70 బ్యాక్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాడన్నమాట. ఏంటంటే గౌరాంగ 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 అని చెప్పేసి కమింగ్ టు గౌరాంగ, కమింగ్ టు గౌరాంగ, కమింగ్ టు గౌరాంగ అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ పెట్టి 5 రోజులు గౌరవంగా వస్తున్నారు, 6 రోజులు గౌరవంగా వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ప్రతిరోజు మార్చేవాళ్ళు అనమాట. మార్చినప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్ ఎవరి గౌరవంగా ఎవరి ఇంతమంది ఎవరు వస్తున్నారు మరి చూస్తే మనకి నాకేం ప్రత్యేకమైన సందేశం లేదు, పలానా గొప్ప వ్యక్తి వస్తున్నాడు అని చెప్పేసి ఎవరి గౌరవంగా అని చెప్పి వాళ్ళందరూ ఆతృతగా చూసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆయన గౌరాంగం యొక్క పెద్ద మూర్తిని ఏదైతే ఆ యొక్క తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొని వస్తే అసలు ఉత్సవం జరిగిందంట, బ్రహ్మాండంగా జరిగిందంట. అసలు జనాలు కూడా చాలా ఆనందాన్ని పొందారంట, గౌరాంగ 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 అని చెప్పేసి. సో మనము ఆ విధంగా భక్తుల్ని కానీ అందరినీ కూడా మందిరానికి కానీ మన గృహానికి కానీ, మందిరం ఉంటే అందరి మందిరానికి పిలవండి, ఎందుకంటే మందిరంలో అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి కాబట్టి. ఎవరికైనా మందిరం లేకపోయినట్టయితే మీ గృహంలోనే అట్లా ఏర్పాటు చేసుకుని ఈ ఉత్సవాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా అందరినీ కూడా అన్లిమిటెడ్ కర్ణ అని చెప్పేసి మామూలుగా ఏమని చెప్తారంటే కృష్ణుడికి ఉండే ప్రేమ ఎంత ఉంటుంది అంటే 1000 తల్లులకి ఎంత ప్రేమ ఉంటుందో లక్ష్మీ సత్య థ్యాంక్ యూ. కృష్ణుడికి 1000 తల్లుల ప్రేమ ఎంత ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది అన్నట్టు కృష్ణుడి దగ్గర ఒక్కడి దగ్గరే. కానీ చైతన్య మహాప్రభు అంతకన్నా రెట్టింపు తల్లుల దగ్గర ప్రేమ ఎంత కరుణ ఉంటుందో అంత కరుణ ఆయన మనకు చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా వారి కరుణకి మనం గనక వేయగలిగితే, ఇంకా లేదంటే మీకు అవకాశం ఉంటే చిన్న చిన్న మనకి డ్రామా వేయచ్చండి. ఆ డ్రామా కూడా చాలా సింపుల్ గా డ్రామాలు వేయచ్చు. ఏదన్నా జగమాత డ్రామా కానీ ఇట్లాంటివి చాలా సింపుల్ గా వేసుకుంటా ఉన్నట్టయితే మనము ఎవరైనా డ్రామా వేసేవాళ్ళు ఉంటే కావాలంటే మెటీరియల్ కూడా నేను దానికి సంబంధించిన మ్యాటర్ కూడా నేను ఇవ్వగలను నేను. ఎందుకంటే మేము పోయినసారి మేము డ్రామా వేసినప్పుడు చాలా సక్సెస్ అయింది, చాలా మందికి సందేశాన్ని వెళ్ళిపోయింది అనమాట. మేము అప్పుడు జగాయి మాత క్యారెక్టర్ వేసాను నేను. సో ఎందుకంటే మనం వచ్చిన ఏ అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా
భక్తులకి వచ్చిన వీళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు కరుణ ఎలా అందించాలి అని చెప్పేసి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మనం పుస్తక వితరణ చేయొచ్చు, భగవద్గీత భాగవత గ్రంథాల వితరణ చేయొచ్చు. ఇలా ఉత్సవాలకు ఉన్నప్పుడు మనం ఎక్కువ మంది భక్తులను మీట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ సీనియర్ భక్తుల్ని మీ యొక్క గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా తీసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారం కొంచెం అందరూ కూడా చేయవలసిందిగా ప్రార్థన. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి, అందరికి ప్రణామం. ఎవరికి ఏం సందేహాలు లేవు కాబట్టి మనము ఈరోజు హరే ఇక్కడ కృష్ణ తోటి ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. దండ ప్రణామాలు. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. దండ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తవృంద की जय, नामाचार्य से हरिदास ठाकुर की जय, शिल प्रभात की जय, शिल गुरुदेव की जय, जय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఎవరైనా కూడా చైతన్య చరితామృతం చదవాలనుకుంటే ఈ సమయంలో ఆఫర్ పెడతారు అనుకుంటున్నాను. ఎక్కడన్నా వీలుంటే చైతన్య చరితామృతం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సమయంలో తీసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫర్ పెడతారు కాబట్టి తీసుకోవచ్చు. హరే కృష్ణ. ఓకే అండి, నేను ఈ యొక్క క్లాస్ లీవ్ చేస్తున్నాను. హరే కృష్ణ.